హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ ఏంటంటే అక్బర్ బీర్బల్ కథ. తెనాలి రామలింగడి కథల్లో మనకు శ్రీకృష్ణదేవరాయలు సభలో అష్టదిగ్గజాలు ఉంటారు కదా, అష్టదిగ్గజాలలో తెనాలి రామలింగడు ఒకడు. అలాగే ఇక్కడ అక్బర్ బీర్బల్ కథలలో అక్బర్ చక్రవర్తి దగ్గర బీర్బల్ అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. అతను కూడా ఒక పండితుడు అన్నమాట. మరి ఆ కథ ఏంటో విందామా? అక్బర్ బాద్షా వారి నిండు కొలువులో ఒకరోజు ఒక పండిత సభ జరుగుతుందట. అనేకమైనటువంటి భక్తి విషయాలు, దేవుడు గురించి విషయాలు అందరు ప్రముఖులు అక్కడ చర్చిస్తున్నారు. ఆ సభలో అక్బర్కు ఎంతో ఇష్టమైనటువంటి బీర్బల్ ఆయనకు చేరువలోనే ఒక సింహాసనం పక్కన ఒక కుర్చీలో కూర్చొని మొత్తం కూడా వింటూ ఉన్నాడన్నమాట. ఉన్నట్లుండి దేవుని మహిమకు సంబంధించినటువంటి ఒక డౌట్ అక్బర్కి వచ్చింది. మేధావులు, ముల్లాలు, యోగులు ఇంకా చాలామంది అక్కడ కూర్చొని చర్చిస్తున్నటువంటి సమయంలో తనకు ఖచ్చితంగా ఇంతమంది ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు కదా, కాబట్టి ఈయనకు వచ్చినటువంటి డౌట్కి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ వస్తుంది అనుకొని ఆయనే ఆ ప్రశ్నను వేద్దాం అనుకుంటున్నాడు అక్బర్. అందువల్లనే తన సందేహాన్ని సభాముఖంగా బయటకు వెలువరించాడు. ఏమని అడుగుతున్నాడంటే, లోకంలోని జీవుల స్థితిగతులను బట్టి మనం బాగా లోతుగా చూస్తే దేవునికి పక్షపాతం ఉన్నట్లుగా తోస్తుంది. ఎందరో ధనవంతులు, ఎందరో బీదవాళ్ళు, అట్లాగే ఎందరో సరిగా అవయవాలు ఉన్నవాళ్ళు, కొంతమంది సరిగా అవయవాలు లేనివారు. అవయవాలు అంటే బాడీ పార్ట్స్ లేని వాళ్ళు. సరిగ్గా రోజు తినేవాళ్ళు ఉంటారు, ఒక పూట ముద్ద కూడా తినలేని వాళ్ళు ఉంటారు. నిజంగా ఆయన బాగా మహిమాన్వితుడైతే ఇలా ఎందుకు డిఫరెన్సెస్ని పెట్టాడు అని అడిగాడు అక్బర్. ఎవరిన్ని విధాలుగా జవాబు చెప్పినా అది ఆయన్ను సంతృప్తిపరచలేకపోయిందన్నమాట. ఇక ఈ సంభాషణ అంతా వింటున్నటువంటి బీర్బల్ వైపు అందరూ చూస్తున్నారు, బీర్బల్ ఏం సమాధానం చెప్తాడా అని. ఎందరూ ఎన్ని విధాలుగా సమాధానాలు చెప్పినా ఏదో ఇంకా అసలైనది ఆన్సర్ అక్బర్కి దొరకలేదు కదా. మరి సరే, ఇప్పుడు అక్బర్ ఏం చేసిండంటే బీర్బల్ వైపు చూస్తున్నారు అందరూ. అక్బర్ కూడా చూసి, బీర్బల్ మరి నీ సమాధానం ఏమిటి అని అడిగాడు. అందుకు జవాబుగా బీర్బల్ ఇలా అన్నాడు, మహారాజా, మీ రాజ్యం లోపల మీరు ఎంతో మంచి మంచి పనులు చేస్తున్నారు. అందరూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని చాలామంది చరిత్రకారులు కూడా అంటున్నారు. మీ తాతలు ముత్తాతలు ఎంతో మంచి గొప్ప గొప్ప పనులు చేశారు, అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పి హిస్టారియన్స్ కూడా చెప్తున్నారు. అయితే తమ రాజ్యంలో నిజంగానే అందరూ అంత సుఖంగా ఉన్నారా? అది మీకే తెలియాలి మహారాజా, మీ ఆత్మే సాక్షి. అయితే అత్యధికులు ఆనందంగా ఉన్నప్పుడు ఏ కొద్ది మందికో కొంచెము బాధ కలిగినా అది బయటకు రాదు. దేవుని రాజ్యంలో కూడా అంతే. ఆయన కరుణ అందరి మీద సమానంగానే ఉంటుంది. అయితే తన సేవలో ఉన్న వారికి ఆ ప్రభువు అడగకుండానే అన్నీ ఇస్తాడు. తనను నిత్యం గుర్తుంచుకునే వారికి భగవంతుడు ఎప్పుడూ ఎలాంటి లోటు రానివ్వడు. ఏదో కష్టకాలంలో మాత్రమే తలిచేవారికి, కేవలం ఆపద ఉన్నప్పుడే దేవుణ్ణి కొలిచేవారికి మాత్రమే దేవుడు ఇలాంటివి చేస్తాడు. ఉదాహరణకు మా రాజుగారైన మీరే ఉన్నారు. నిత్యం మీ సన్నిధిలో ఉండే మాలాంటి వారి కష్టసుఖాలు మీరే స్వయంగా విచారించి మా శక్తి సామర్థ్యాలను బట్టి సమస్త వసతులను మాకు ఇస్తున్నారు కదా. అలాగే తమను సేవించిన వారికి జీతం ముట్టనట్లు దేవుని సేవించని వారికి ఎటువంటి యోగం కలగడం లేదు. ఇదే దేవుని మహిమ. నా అనుభవంతో నేను మీ రాజ్యంలో ఉండడం వల్ల మీ దగ్గర నాకు కావలసినటువంటి అన్నీ కూడా దొరుకుతున్నాయి అంటూ లౌక్యంగా అక్బర్కు దేవుడి యొక్క మహిమను గురించి వివరంగా చెప్పాడు. ఈ సమాధానానికి మెచ్చినటువంటి అక్బర్ బీర్బల్ని సత్కరించాడని వేరే చెప్పనవసరం లేదు కదా. అదన్నమాట.